ఉజ్జియా తన జీవితంలో అనుభవించాడు. ఎలా సాధ్యమైంది? దట్స్ అ క్వశ్చన్. ఎలా సాధ్యమైంది? ఘనత, కీర్తి, ఆస్తి, ఐశ్వర్యము, పేరు, ప్రఖ్యాతలు, స్థిరత్వము. మనం చదివాం కదా, అతడు స్థిరపడు వరకు అతనికి ఆశ్చర్యకరమైన సహాయము కలిగను గనుక అతని కీర్తి దూరముగా వ్యాప్తి చెందెను. గొప్ప పేరు, గొప్ప ఘనత, గొప్ప కీర్తి, గొప్ప ఐశ్వర్యము, స్థిరమైన రాబడి. దీనంతటికి కారణం తెలుసా? చూద్దాం రండి. 3వ వచనం చదువుతున్నాను. ఉజ్జియా పరిపాలన చేయనారంభించినప్పుడు 16 ఏండ్ల వాడే యెరూషలేములో 52 సంవత్సరములు ఏలెను. అతని తల్లి యెరూషలేము కాపరస్తురాలు, ఆమె పేరు యొకల్య. అతడు తన తండ్రి అయిన అమజ్య చర్య ఎంతటి ప్రకారము యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించాను. చెప్పండి, కారణం ఏమిటో? ఎందుకు అతనికి అంత ఘనత వచ్చింది? ఎందుకు అతనికి అంత ఐశ్వర్యం వచ్చింది? ఎందుకు అతనికి అంత స్థిరమైన రాబడి వచ్చింది? కారణం ఏమిటాయా అంటే బైబిల్ సెలవిస్తుంది. ఏమిటది? 4వ వచనంలో ఏముంది? యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించను. ఒక వ్యక్తి ఆశీర్వదించబడాలి అంటే, ఒక వ్యక్తి ధనఘనతలు పొందుకోవాలి అంటే, స్థిరమైన రాబడిని పొందుకోవాలి అంటే, స్థిరత్వాన్ని నొందుకోవాలి అంటే, తన ఉద్యోగంలో కావచ్చు, తన వ్యాపారంలో కావచ్చు, తన జీవితంలో కావచ్చు, తన కుటుంబంలో కావచ్చు, స్థిరపరచబడాలి అంటే ఎలా సాధ్యమో అని ఒకవేళ ప్రశ్నిస్తున్నట్లయితే దానికి జవాబు బైబిల్లో ఉంది. యథార్థమైనటువంటి హృదయము. దేవుడు మనల్ని దీవించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఐశ్వర్యమును, ఘనతను, స్థిరమైన రాబడిని, ఆయన నీతిని మనకు అనుగ్రహించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. కానీ మనం సిద్ధంగా ఉన్నామా? 2వ దినవృత్తాంతము 26వ అధ్యాయం 5వ వచనము. దేవుని ప్రత్యక్షత విషయమందు తెలివి కలిగిన జకరియా దినములలో అతడు దేవుణ్ణి ఆశ్రయించెను. ఎవరిని ఆశ్రయించాడు? తన డబ్బును కాదు. ఎవరిని ఆశ్రయించాడు? ధనఘనతలను కాదు. తాను కలిగి ఉన్న పేరు ప్రఖ్యాతలను ఆధారం చేసుకొని తాను పరిపాలన చేయలా. చక్కని మాట ఉంది. తాను దీవించబడ్డాడు, హెచ్చించబడ్డాడు, ఘనపరచబడ్డాడు. కానీ ఓ చక్కని మాట, అతడు యెహోవాను ఆశ్రయించెను. ఆ తరువాత మాట ఖచ్చితంగా మీరు అండర్లైన్ చేసుకోవాలి. ఏంటో తెలుసా? అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలము దేవుడు అతన్ని వర్ధిల్లింపచేసెను. అద్భుతం కదండి? యెహోవాను అతడు ఆశ్రయించినంత కాలం వర్ధిల్లుతూ 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 ఉన్నాడు. ఈరోజు మన మధ్య ఎవరైనా ఉన్నారా? నేను వర్ధిల్లాలని ఆశపడుతున్నాను, నా కుటుంబం వర్ధిల్లాలని ఆశపడుతున్నాను, నా చదువులో నేను వర్ధిల్లాలని ఆశపడుతున్నాను, ఉద్యోగంలో నేను వర్ధిల్లాలని ఆశపడుతున్నాను, నేను చేసేటటువంటి పని పాటలలో, వృత్తిలో, వ్యాపారంలో, వ్యవసాయంలో వర్ధిల్లాలి ఆశపడుతున్నాను, అభివృద్ధి చూడాలి ఆశపడుతున్నాను అన్న వారు ఉన్నట్లయితే ఒకసారి చూపిస్తారా? రైట్, థ్యాంక్ యూ సో మచ్. అయితే ఏం చేయాలి? మీరు చెప్పండి. ఎలా మనం వర్ధిల్లుతాం? ఎలా మనం ఘనతను పొందుకుంటాం? ఎలా మనం స్థిరమైనటువంటి రాబడిని నొందుకుంటాం? ఉజ్జియా యెహోవా దృష్టిలో యథార్థంగా కనిపించాడు. దేవుడు నిన్ను చూసినప్పుడు, నీలో యథార్థతను చూసినట్లయితే దేవుడు నిన్ను దీవిస్తాడు. 2, ఉజ్జియా యెహోవాను ఆశ్రయించెను. ఏ కష్టం వచ్చినా, ఏ సమస్య వచ్చినా, ఏ బాధ వచ్చినా, శత్రు భీతి వచ్చినా తిన్నగా దేవుని దగ్గరికి వెళ్ళి, ప్రభువా నువ్వే నాకు ఆశ్రయము, నువ్వే నా దుర్గము, నీవే నా సహాయము, నీవే నా ఖేడము అని చెప్పి దేవుని మీద ఆధారపడేవాడు. ఈరోజు మనలో కొంతమంది ఉద్యోగం లేనప్పుడు దేవుడి మీద ఆధారపడుతున్నారు, ఆరోగ్యం బాగోలేనప్పుడు దేవుడి మీద ఆధారపడుతున్నారు, ఆర్థిక సమస్యల చేత చితికిపోయినప్పుడు, అటు ఇటు కట్టబడుతున్నప్పుడు దేవుడి మీద ఆధారపడుతున్నారు. కానీ దేవుడు కనికరించి నీకు ఉద్యోగాన్ని ఇచ్చి మంచి జీతాన్ని ఇచ్చిన తర్వాత నువ్వు దేవుని మీద ఆధారపడడం మానేసి నీ ఉద్యోగం మీద ఆధారపడుతున్నావు. దేవుని అవునా?
ఉద్యోగం లేనప్పుడు ఎక్కడికి వచ్చి అడిగాం? దేవుని దగ్గరికి వచ్చి అడిగాం, ప్రభువా ఉద్యోగం దయచేయి ప్రభువా, ఆయన్నే అడిగాం. ఆరోగ్యం బాగోనప్పుడు ఎవరి దగ్గరికి వచ్చి అడిగాం? ఆయన్నే అడిగాం, ప్రభువా నాకు ఆరోగ్యం బాగాలేదు ప్రభువా, దయచేసి నాకు ఆరోగ్యం దయచేయి ప్రభువా. గర్భఫలం లేనప్పుడు ఎవరి దగ్గరికి వచ్చి అడిగాం? దేవుణ్ణి అడిగాం, ప్రభువా నాకు గర్భఫలం లేదయ్యా. కానీ ఈరోజు దేవుని మందిరానికి రావడం లేదేనండి అడిగితే నీ సమాధానం ఏంటి తెలుసా? ఎక్కడ బ్రదర్, మొన్నే ప్రమోషన్ ఇచ్చారు వాళ్ళు. ఎవరిచ్చారు? మొన్నే ప్రమోషన్ వచ్చింది నాకు. ఎక్కడి నుంచి వచ్చింది? చంద్రమండలం నుంచా? ఎక్కడి నుంచి వచ్చింది ప్రమోషన్ నీకు? ఉద్యోగం లేనప్పుడేమో దేవుడు కావాల్సి వచ్చాడు, దేవా నాకు ఉద్యోగం దయచేయని ఏడ్చావు. ఇప్పుడు ప్రమోషన్ వస్తేనేమో నాకు ప్రమోషన్ వచ్చింది అని అంటున్నావు. ప్రమోషన్ రాలేదు సహోదరుడా, సహోదరి, దేవుడు ఇస్తేనే ప్రమోషన్ వచ్చింది. దేవుడు నిన్ను దీవించినప్పుడు, ప్రమోషన్ ఇచ్చినప్పుడు దేవుడు నిన్ను పరీక్షిస్తున్నాడో మర్చిపోకండి. దేవుడు నిన్ను ఖచ్చితంగా పరీక్షిస్తున్నాడు. ఈ మనిషి నా దగ్గరికి అవసరాలు తీర్చుకోవడానికి వచ్చాడా, లేకపోతే ఆత్మీయత కలిగి వచ్చాడా? ఉద్యోగం కావాలన్నాడు, నేను ఉద్యోగం ఇచ్చాను. ఆ ఉద్యోగంలో ఇప్పుడు నేను ఆశీర్వాదాన్ని ఇంక్రీజ్ చేస్తున్నాను, ప్రమోషన్ ఇస్తున్నాను. చూస్తా ఈ ప్రమోషన్ పట్టుకొని పారిపోతాడో, లేకపోతే ఈ ప్రమోషన్ పట్టుకొని నా దగ్గరకు వస్తాడో చూస్తా. ఏం చేస్తున్నావు నువ్వు? ప్రమోషన్ వచ్చిన తర్వాత దేవుడికే టైం లేదో, పిల్లలు లేరు ప్రభా, పిల్లలు లేరు ప్రభా అని ప్రార్థన చేస్తే దేవుడు కనికరించి నీకు ఒక గర్భఫలాన్ని ఇస్తే, ఒక బిడ్డని ఇస్తే మందిరానికి రావటంలా. ఏమి సిస్టర్ మందిరానికి రావట్లేదు, ఇంతకుముందు చాలా రెగ్యులర్గా వచ్చేదానివి, ఖచ్చితంగా ఫాస్టింగ్ ప్రేయర్లో, ఖచ్చితంగా ఆదివారపు ఆరాధనలో ముందు వరుసలో కూర్చునేదానివి, ముందు వరుసలో కూర్చునేవాడివి, ఈ మధ్య కనిపించట్లేదు, ఏమిటి కారణం? ఎక్కడ సిస్టర్, నా పిల్లోడితోనే సరిపోతుంది. ఎవరితో సరిపోతుందట? దేవుడిచ్చిన వరంతోనే సరిపోతుంది. కరెక్ట్ కాదు సుమా, అది మంచి ఆలోచన విధానం కాదు సుమా. దేవుడు నిన్ను దీవించినా, దేవుడు నిన్ను ఆశీర్వదించినా ఆ ఆశీర్వాదాలు పట్టుకుని పోతావని కాదు, ఆ ఆశీర్వాదాలు పంచి పెడతావని మర్చిపోకండి. ఏమిటి? ఆశీర్వాదాన్ని పంచి పెడతావని.